పవిత్ర బంధం పక్కదారి పడుతోంది. బలహీనతలు వ్యక్తుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఓ మహిళతో సహజీవనం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వర్ధమాన నటుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రశాంత్కున్న బలహీనత అతని ప్రాణాలు తీస్తే ఇద్దరు మహిళల జీవితాల్లో చిచ్చుపెట్టింది. పెళ్లైందని అబద్ధాలు చెప్పి ఓ మహిళతో సహజీవనం చేసిన ప్రశాంత్ మరో మహిళకు ఎందుకు దగ్గరయ్యాడు? పెళ్లై భర్తతో సంసారం చేస్తున్న యువతికి ప్రశాంత్తో ఉన్న రిలేషన్ ఏంటి? ఇద్దరి మహిళల చుట్టూ తిరిగిన ఓ నటుడి విషాద జీవితంలో అంతుపట్టని ప్రశ్నలివి. ఈ సాడ్ స్టోరీలో ఆ ఇద్దరు మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారు? వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వారి కుటుంబాల్లో ఎలాంటి కల్లోలం నెలకొంది? దీనిపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. జీవితం గురించి అందరూ గొప్పగానే కలలు కొంటారు. ఏదో సాధించాలని తపన పడిపోతారు. తమ అభిరుచికి తగ్గట్టు ఎదిగేందుకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉంటారు. అయితే ఆ క్రమంలో ఒక్కోసారి తప్పటడుగులు వేస్తారు. అవే వాళ్ల జీవితానికి శాపంగా మారతాయి. సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ కలలు కన్న వర్ధమాన నటుడు ప్రశాంత్ది కూడా ఇలాంటి కథే. బలహీనతో లేక తొందరపాటో కారణం ఏదైతేనో జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఎన్నో కలలు కన్నాడు, తప్పటడుగులు వేశాడు. జీవితాన్ని నాశనం చేసిన బలహీనత, జీవితం కోల్పోయిన వర్ధమాన నటుడు. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఒకే ఒక్క ఛాన్స్ కోసం రేయింబౌళ్ళు ఎదురు చూసే పాత్రలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంత్ కూడా అలాగే అనంత జిల్లా గుంతకల్ నుంచి కృష్ణానగర్ వచ్చాడు. రాముళ్ళ సీతలా ఎవరు ఉంటారండి బాబు అనే సినిమాలో ఛాన్స్ సంపాదించాడు. రాముళ్ళ సీతలా ఎవరు ఉండరనే ప్రశాంత్ నమ్ముతాడనుకుంటా. అందుకే అలాంటి టైటిల్ ఉన్న సినిమాలోనే నటించాడు. స్క్రీన్ పైనే కాదు, నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తించాడు. ఓ మహిళతో ప్రశాంత్కున్న వివాహేతర సంబంధం చివరకు ఊహించని విషాదానికి దారితీసింది. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన బాలప్రశాంత్ సినీ వ్యామోహంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించేవాడు. ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన ఇప్పట్లో రాముళ్ళ సీతలా ఎవరుంటారండి బాబు సినిమాలో హీరోగా చేశాడు. కొరియోగ్రఫీ కూడా తెలిసిన ప్రశాంత్ వద్దకు పవన్ నగర్ మాధవి మ్యాన్షన్ ఫ్లాట్ నంబర్ 601లో నివాసం ఉంటున్న ఓ చిన్నారి డాన్స్ నేర్చుకునేందుకు వచ్చేది. ఈ క్రమంలో ఆమె తల్లితో ప్రశాంత్ వివాహేతర సంబంధం ఏర్పడింది. హైదరాబాద్ పవన్ నగర్ లో ఉంటున్న బిందు భర్త ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తున్నాడు. మొన్న రాత్రి పని మీద ఊరెళ్లడంతో ప్రశాంత్ను ఆమె ఇంటికి పిలిపించుకుంది. అయితే ఆ మొక్కతే ఉండడంతో తోడుగా ఉండమని సోదరుని ఇంటికి పంపించాడు భర్త. రాత్రి సమయంలో ఆడబడి చింటుకొచ్చేసరికి ఆమె కంగారు పడిపోయింది. బండారం బయటపడిపోతుందేమోనని రివర్స్ లో డ్రామా మొదలెట్టింది. తనను అనుమానించిన భర్త ఆడబిడ్డను పంపాడంటూ ఆమెపై చిందులేసింది. పదునైన కత్తితో గాయం చేసుకుంది. దీంతో కంగారు పడ్డ ఆడబిడ్డ ఇంటికి తాళమేసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఫ్లాట్లో ఇరుక్కుపోయిన ప్రశాంత్ బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆసుపత్రిలో ఉన్న మహిళ కూడా పారిపోమని ప్రశాంత్కు SMS పంపింది. డ్రైనేజ్ పైప్ ద్వారా 5వ అంతస్తు వరకు దిగిన ప్రశాంత్ పట్టుకోల్పోయి కింద పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బిల్డింగ్ పక్క ఆ బిల్డింగ్ దగ్గర అందరూ పబ్లిక్ గుమిగూడారు. ఏందని చూసేవారికి అక్కడ పోలీసు వాళ్ళకు పడి చనిపోయి ఉన్నాడు. అతను ఎవరి ఏందనేది తెలియదు. పైనుంచి బిల్డింగ్కి వెళ్ళి పడ్డాడు అని అన్నారు. అంతటా పోలీసు వాళ్ళు వచ్చారు, దాన్ని చూశారు. తర్వాత అతను ఏమనే విషయం అప్పటివరకు తెలియదు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు అప్పుడు సినీ హీరో అని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొత్తం మీద కెరీర్లో స్థిరపడుతున్న సమయంలో ఓ వీక్నెస్ తన ప్రాణాలను తీసేయడంతో పాటు ఓ మహిళ జీవితంలో చిచ్చుపెట్టింది. ప్రశాంత్ స్టోరీలో మరో ట్విస్ట్ కూడా ఉంది. వివాహేతర సంబంధమే కాదు, మరో మహిళ కూడా తన జీవితంలో ఉంది. కలలు కన్న కెరీర్ మీద పట్టు సాధిస్తున్న క్రమంలో అతనిలోని ఓ బలహీనత తన తలరాతనే మార్చేస్తుందని ఊహించలేదు. హీరోగా చేసిన సినిమా విడుదల కాలేదు. ఈ గ్యాప్లో సహజీవనం, అక్రమ సంబంధం అతని ప్రాణాలు తీసింది. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన బాలప్రశాంత్ 2 ఏళ్లుగా కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని మూసాపేట్ అంజయ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుని ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. బ్యూటీషియన్ గా పనిచేస్తున్న మహిళతో ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నాడు ప్రశాంత్. అప్పుడప్పుడు మాత్రమే ఈ ఇంటికి వచ్చేవాడు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ మరోవైపు వివాహితతో అక్రమ సంబంధం కొనసాగించాడు ప్రశాంత్. ఊహించని పరిణామాల మధ్య ప్రశాంత్ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న బ్యూటీషియన్ ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది. ప్రశాంత్ చనిపోయే వరకు అతని బ్యాక్గ్రౌండ్ గురించి, ఇల్లు అద్దెకిచ్చిన యజమాని కూడా తెలియదు.
అది అది అంతా ఈవినింగ్ దాకా వీఆర్ ఇన్ దట్ బిలీఫ్ ఓన్లీ, మాకు తెలియదు. మాకేంటంటే ఇట్లా అయిన తర్వాత టీవీలో వస్తుంది కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎనీ టీవీ న్యూస్ వస్తాయని. ఈవినింగ్ టీవీ నోట్ వచ్చిందన్నమాట, వర్ధమాన్ నటుడు ప్రశాంత్ అని. వర్ధమాన్ నటుడు అంటే మాకేం సాఫ్ట్వేర్గా అయినా మేము అయ్యని కాదులే అనుకున్నాము. సినిమా హీరోగా సక్సెస్ సాధించి తిరిగి వస్తాడని ఆశించిన అతని తల్లిదండ్రులకు కొడుకు విగత జీవుడై రావడం షాక్కు గురిచేసింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో గుంతకల్లుకు తీసుకొచ్చారు. మృతుడి తండ్రి సుందర్రాజన్ కొన్నేళ్ల కిందట మరణించారు. అతడి తల్లి గ్లోరిన్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే తమ నుంచి దూరమయ్యాడంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకరితో సహజీవనం, మరొకరితో వివాహేతర సంబంధం, చివరికి విషాదం. ఇది ప్రశాంత్ రియల్ లైఫ్ స్టోరీ. ప్రశాంత్కున్న బలహీనత అతని ప్రాణాలు తీస్తే ఇద్దరు మహిళల జీవితాల్లో చిచ్చుపెట్టింది. పెళ్లైందని ఇంటి ఓనర్కు అబద్ధాలు చెప్పి ఓ మహిళతో సహజీవనం చేసిన ప్రశాంత్ మరో మహిళకు ఎందుకు దగ్గరయ్యాడు? పెళ్లై భర్తతో సంసారం చేస్తున్న యువతికి ప్రశాంత్తో ఉన్న రిలేషన్ ఏంటి? ఇద్దరి మహిళల చుట్టూ తిరిగిన ఈ నటుడి విషాద జీవితంలో ఎన్నో ట్విస్టులు. ప్రశాంత్ చనిపోయిన రోజు తన భర్తకు యాక్సిడెంట్ అయిందని చెప్పి బ్యూటీషియన్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ప్రశాంత్తో వివాహితర సంబంధం బయటపడకుండా ఉండేందుకు తనను తాను గాయపరుచుకున్న మహిళ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ రియల్ లైఫ్ స్టోరీలో ప్రశాంత్ ఇంట విషాదం నెలకొంది. ఇక అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ బిందు కుటుంబంలోనూ, అటు బ్యూటీషియన్ మహిళ జీవితంలోనూ కల్లోలం మొదలైంది. ప్రశాంత్ ఎపిసోడ్లో అక్రమ సంబంధాలు మరోసారి కొత్త చర్చకు తెరలేపింది. ప్రశాంతంగా ఉన్న 3 కుటుంబాల్లో అల్లకల్లోలం రేపిన ఈ విషాద గాథకు వ్యామోహమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. బలహీన బంధాలు, ఆకర్షణ, అవకాశం తప్పటడుగులు వేయిస్తాయని ప్రశాంత్ రియల్ లైఫ్ స్టోరీలో అర్థమవుతుంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.